రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో తొలిసారిగా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి మహిళా సంక్షేమం దిశగా పలు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. లేడీస్ స్పెషల్ పెట్రోల్ పంప్ మహిళల చేత మహిళల ఆదాయం కోసం మహిళలే నిర్వహించేలా పెట్రోల్ బంక్ సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభం. ఇది ప్రజాప్రభుత్వం మాత్రమే కాదు, మహిళా ప్రభుత్వం కూడా. మహిళా సాధికారత సాధించడమే ధ్యేయంగా సాగుతున్న ప్రభుత్వం. వారు ఆకాశంలో మాత్రమే కాదు, అవకాశాల్లోనూ సగం కావాలి. వారు ఏ స్థాయికి చేరాలన్న ఆలోచన వచ్చినా అందుకు తమ వైపు నుంచి పూర్తి సహాయ సహకారాలుంటాయన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో మహిళలచే నిర్వహించబడే పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం పలు మహిళా ప్రాధాన్యతాంశాల గురించి మాట్లాడారు. మహిళా సంక్షేమమే లక్ష్యం, మహిళలు ఆత్మగౌరవంతో జీవించడమే ధ్యేయమన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దేశంలోనే తొలిసారిగా మహిళా సమైక్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమన్నారు. ఈ ప్రభుత్వంలో మహిళలకే తొలి ప్రాధాన్యత ఉంటుందని, మహిళలు ఆత్మగౌరవంతో జీవిస్తారని తమ ప్రభుత్వం ప్రగాఢంగా విశ్వసిస్తుందని, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా స్వయం సహాయక సంఘాలు పునరుద్ధరించామన్నారు సీఎం రేవంత్. అన్ని జిల్లాలలో ఒక జిల్లాకు ఒకటి పెట్రోల్ బంకులు ఇచ్చి ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ భూములను ఎక్కడెక్కడ ఉన్నాయో వేయండి, మంచిగా బాగా వ్యాపారం జరిగే దగ్గర చూసి వాళ్ళకు ప్రభుత్వ భూమి ఇద్దాం. దానికి అవసరమైన పెట్టుబడులు ఆ బీపీఎల్ కానీ ఐఓసీ కానీ ఏ కంపెనీలు ఉంటే ఆ పెద్ద కంపెనీలతో మాట్లాడదాం. అరుణమ్మ గారి సహకారం కూడా తీసుకుందాం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు అవి. వాళ్ళ నుంచి కూడా పెట్రోల్ కానీ దీనికి కానీ ఏమేం కావాలనో మొదట జిల్లా స్థాయిలో చేద్దాం. తర్వాత కనీసం ఒక్కొక్క అసెంబ్లీకి ఒక్కటన్నా మనం ఈ పెట్రోల్ బంకులు పెట్టించేస్తే ఆ లోకల్ సమైక్యాలకు ఆర్థిక సమస్యలు తీరుతాయి. వాళ్ళ నిర్వహణ కోసం కానీ, వాళ్ళ ఇల్లు అంటే వాళ్ళ ఆఫీస్ కానీ, వాళ్ళ రెగ్యులర్ మీటింగ్లకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని ముందుకు వెళ్తాం. రాష్ట్రంలో మహిళా శక్తి 67 లక్షలుగా ఉందని, తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యంగా చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని రంగాల్లో మహిళను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, 600 ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామన్నారాయన. అంతేకాదు 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా మహిళలకు అవకాశమిస్తున్నామని చెప్పారు ముఖ్యమంత్రి. మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి శిల్పారామం దగ్గర స్టాల్స్ ఏర్పాటు చేసి ఇచ్చామన్నారు సీఎం రేవంత్. అత్యంత త్వరలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏడాదికి 2 చీరలు కానుకగా ఇస్తామని, సొంత ఆడబిడ్డలకు అందించినట్టు నాణ్యమైన చీరలను ఇవ్వనున్నామని, రూరల్ అర్బన్ తేడా లేదు, తెలంగాణలోని మహిళలంతా తమకు ఒకటేనన్నారు రేవంత్. అవసరమైతే కేంద్రం నుంచి నిధులు తెప్పించుకుంటామని, ఎంపీ డీకే అరుణ గారు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరుతున్నానన్నారు సీఎం రేవంత్. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహిళాభివృద్ధికి ఎలాంటి సహకారం కావాలన్నా తాము అందించడానికి సిద్ధంగా ఉన్నామని, పాఠశాలలపై దృష్టి పెట్టండి, నిర్వహణ మీరు చేయండి, నిధులు మేమిస్తామని అన్నారు సీఎం రేవంత్. గుడిని ఎంత పవిత్రంగా చూస్తామో బడిని కూడా అలాగే నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.